ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఇన్ విచ్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్ టెక్స్ట్ డస్ ద టర్మ్ క్షేత్రపత్ని మిస్ట్రెస్ ఆఫ్ ది ఫీల్డ్ ఆరిజినేట్? క్షేత్రపత్ని అనే పదం ఏ గ్రంథం నుంచి వచ్చింది అని చెప్పి ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి ఋగ్వేద, అథర్వవేద, అష్టాధ్యాయి, అర్థశాస్త్ర. సమాధానం అథర్వవేద. క్షేత్రపత్ని అని అథర్వణ వేదంలో 2వ కాండంలో 12వ సూక్తంలో 1వ మంత్రంలో ఉంటుంది. క్షేత్రస్య పత్ని అని. మనం అథర్వణ వేదంలో 2వ కాండం 12వ సూక్తం 1వ మంత్రాన్ని పరిశీలిస్తే క్షేత్రస్య పత్ని. క్షేత్రస్య పత్ని అంటే మిస్ట్రెస్ ఆఫ్ ది ఫీల్డ్. ఇదే మనకి క్వశ్చన్గా అడిగారు. అథర్వణ వేద సంహిత బుక్ 2 హిమ్ 12. యూపీఎస్సీ వారి ప్రొవిజనల్ కీలో ఆన్సర్ చూసుకుంటే 20th క్వశ్చన్ ఆప్షన్ బి ఆన్సరు అథర్వ వేద. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇన్ విచ్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్ టెక్స్ట్ డస్ ద టర్మ్ క్షేత్రపత్ని మిస్ట్రెస్ ఆఫ్ ది ఫీల్డ్ ఆరిజినేట్? అథర్వ వేద. మనకి సేమ్ ఎగ్జామ్లో ఋగ్వేద సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇరిగేషన్ ఫ్రమ్ వెల్స్, అదేవిధంగా డ్రాట్ ఎనిమల్ పవర్ సంబంధించి సపోర్ట్ చేసే స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి 1 and 3 ఓన్లీ. మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో ఇరిగేషన్ ఫ్రమ్ వెల్స్ని సపోర్ట్ చేస్తుంది. ఈ థర్డ్ స్టేట్మెంట్ వచ్చి డ్రాట్ ఎనిమల్ పవర్ని సపోర్ట్ చేస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ మనకి ఇరిగేషన్ ఫ్రమ్ వెల్స్ కానీ డ్రాట్ ఎనిమల్ పవర్ యూస్ చేసి వెల్స్ ఇరిగేషన్ సంబంధించి డిస్కస్ చేయదు. పరుష, కులీష, యాక్ష, దాత్ర, శ్రేణి, షికిల్ ఇవి మనకి ఇరిగేషన్ ఫ్రమ్ వెల్స్ సంబంధించి కాదు, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని కట్ చేయడానికి యూస్ అవుతాయి. కొడవలి, గొడ్డలి. మనం వీటి గురించి ఒకసారి పరిశీలిస్తే దాత్ర, సికిల్, శ్రేణి, కులిష్ ఋగ్వేదంలో మెన్షన్ చేస్తుంటారు. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చూడండి. ఋగ్వేద ప్రొవైడ్స్ ఎవిడెన్స్ ఆఫ్ ఎ టూల్ నోన్ యాజ్ దాత్ర ఆర్ శ్రేణియ సికిల్ ఫర్ క్రాప్ హార్వెస్టింగ్. మనకి సికిల్ అనేది క్రాప్ హార్వెస్టింగ్లో యూస్ చేస్తారు అని చెప్పి చెప్తున్నారు. ఇరిగేషన్ ఫ్రమ్ వెల్స్కి సంబంధించింది కాదు, అందుకే సెకండ్ స్టేట్మెంట్ ఉండదు ఆ క్వశ్చన్లో. ఇదే మనకి సేమ్ సోర్స్లో క్షేత్రపతి గార్డియన్ డీటీ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్. క్షేత్రపతి అని ఎందులో మెన్షన్ చేస్తున్నారు? ఋగ్వేదంలో మెన్షన్ చేస్తున్నారు. మనకు కావాల్సింది క్షేత్రపత్ని మిస్ట్రెస్ ఆఫ్ ల్యాండ్. మనకు సోర్స్ వచ్చి ఇగ్ను, వేదిక్ కల్చర్. అదేవిధంగా ఉపేందర్ సింగ్ మేడం బుక్లో కూడా క్షేత్రపతి గార్డియన్ డీటీ ఆఫ్ ల్యాండ్ ఎందులో మెన్షన్ చేస్తున్నారు? ఋగ్వేదాలో క్షేత్రపతి గార్డియన్ డీటీ ఆఫ్ అగ్రికల్చర్ ఫీల్డ్స్. మనకు కావాల్సింది క్షేత్రపత్ని మిస్ట్రెస్ ఆఫ్ అగ్రికల్చర్ ఫీల్డ్స్. క్షేత్రపతి ఋగ్వేదంలో ఉందని తెలిస్తే మనం ఇంకా వేదాల్లో తర్వాత వేదం అథర్వణ వేదం మనకు ఆప్షన్లో ఉంది. అష్టాధ్యాయి, అర్థశాస్త్రం అనేవి ఎలిమినేట్ అయిపోతాయి. క్షేత్రపత్ని అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సోర్సెస్లో మనకి ఎర్లియస్ట్ సోర్సెస్ ఏంటి? ఋగ్వేద,
అథర్వణ వేద. ఋగ్వేదాలో మనకి క్షేత్రపతి ఉందని తెలిస్తే క్షేత్రపత్ని మనం అథర్వణ వేద అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆన్సర్ తెలుసు కాబట్టి ఎలా లాజికల్గా ఆలోచించాలో ఒకసారి పరిశీలిస్తున్నాం. మనకి ఏఎల్ భాషన్ సార్ బుక్లో మెన్షన్ చేస్తుంటారు. ఋగ్వేదంలో మనకి ఏమవుతుందంటే ఎర్లీ గాడ్స్ ఆఫ్ ఆరియన్స్ లైక్ దోస్ ఆఫ్ ది గ్రీక్స్ వర్ చీఫ్లీ కనెక్టెడ్ విత్ ద స్కై అండ్ వర్ ప్రిడామినెంట్లీ మేల్ డీటీస్ ఉంటారు ఎక్కువ ఋగ్వేదంలో. ఫ్యూ గాడెసెస్ మెన్షన్ చేస్తుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ పృథ్వీ, ఎర్త్ భూదేవి, అదితి మనకి గ్రేట్ మదర్ ఆఫ్ ది గాడ్స్ దేవతలకు తల్లి, ఉషస్ గాడెస్ ఆఫ్ ది డాన్, అదేవిధంగా రాత్రి స్పిరిట్ ఆఫ్ ది నైట్, అరణ్యని లేడీ ఆఫ్ ది ఫారెస్ట్. ఇవి నోట్ చేసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్గా వచ్చే అవకాశం ఉంది. సోర్స్ వచ్చి ద వండర్ దట్ వాజ్ ఇండియా, ఏఎల్ భాషన్ సార్ బుక్. మనకి క్షేత్రస్య పత్ని మాత్రం అథర్వణ వేదం నుంచి ఆరిజినేట్ అవ్వడం జరిగింది. అథర్వణ వేదంలో 2వ కాండంలో 12వ సూక్తంలో 1వ మంత్రంలో ఉంటుంది. అదేవిధంగా క్షేత్రపతి సూక్త, హిమ్ టు లార్డ్ ఆఫ్ ది ఫీల్డ్, ఋగ్వేదంలో 4వ మండలంలో ఉంటుంది. 57వ సూక్తంలో 1వ మంత్రంలో క్షేత్రపతి అయితే ఋగ్వేద, క్షేత్రపత్ని మిస్ట్రెస్ ఆఫ్ ది ఫీల్డ్ అథర్వణ వేద. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.